నల్గొండ జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ లీక్ అయింది. తెలంగాణలో ఉదయం 9ంటికి మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రారంభమైతే 8:30కే సోషల్ మీడియాలో మ్యాథ్స్ పేపర్ కనిపించింది. సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, నల్లగొండలో పేపర్ లీక్ అయినట్టు తెలుస్తోంది. మ్యాథ్స్ పేపర్ లీక్ వ్యవహారంలో రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలకు అధికారులు తలొగ్గారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ లీక్ సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ కరెస్పాండెంట్ సమయ అందిస్తారు. సమయ, అసలు ఈ పేపర్ లీక్ వ్యవహారం ఏంటి? ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? అరగంట ముందే సోషల్ మీడియాలో పేపర్ ఎలా వచ్చింది? రిషి, ఈ రోజు 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాల్సిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏ మ్యాథ్స్ సంబంధించిన పేపర్ 10:30 గంటలకే పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే లీక్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అర్బన్ కేంద్రాలు ఏవైతున్నా భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో ఈ లీక్ అయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఇది బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే 10:30 గంటలకే బయటకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ కు పక్కనే ఆన్సర్లు కూడా రాసేసి దాన్ని జిరాక్స్లుగా తీసి ప్రతి రూమ్ కి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఈ తతంగం కొనసాగుతున్నట్టు తెలిసింది. రిషి, మొత్తానికి ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు ఏవైతున్నాయో అధికారులతో కుమ్మక్కయ్యి ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కొనసాగించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. కేవలం ర్యాంకుల కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ పేపర్లు లీక్ అయినట్టు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ సంబంధించిన మ్యాథ్స్ పేపర్ లీక్ అవ్వడం సంచలనం సృష్టించింది. దీనిపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి రిషి. అలాగే దీనికి సంబంధించిన ఈ లీకేజీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుని హస్తం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా పూనుకుంటున్నారు. రిషి, థ్యాంక్ యూ.